జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మోదీ ఈజ్ ఈక్వల్ టు బీజేపీ, బీజేపీ ఈజ్ ఈక్వల్ టు మోదీ. సో రీసెంట్గా ఓడిపోయినప్పుడు కొంతమంది ఇది మోదీ వైపు నుంచి కొన్ని తప్పులు జరిగాయన్నారు. అలాగే మనం రీసెంట్గా ప్రెసిడెంట్ జేపీ నడ్డా గారు కూడా ఆయన అన్న ఒక మాట లోక్సభ ఎలక్షన్స్ ముందర దర్ ఒకప్పుడు సంఘది బాగా సపోర్ట్ అవసరమైంది, కానీ ఇప్పుడు సరే మేము స్వతహాగా కూడా నడవగలుగుతున్నాము. సో దానివల్ల ఈవెన్చువల్లీ మళ్ళీ మోదీజీ అనే బ్రాండింగ్ మీద నడుపుతున్నట్టు అవుతున్నది. సో ఇది ఒక సేఫ్ స్ట్రాటజీనా కాదా అంటే మీ అభిప్రాయం ఏంటి దీనికి? యాక్చువల్లీ ఏదైనా సరే అండి, ఎప్పుడైనా సరే ఒక అంటే బేసికలీ సంఘ పరివార క్షేత్రాల్లో ఎక్కువగా వినిపించే మాట వ్యక్తి వ్యవస్థ, ఈ రెండిటికి మధ్య ఒక చాలా క్లారిటీ సంఘ నుంచి ఉంటుంది. బేసికలీ ఆర్ఎస్ఎస్లో వ్యక్తి కన్నా వ్యవస్థ ప్రధానమని మొదటి నుంచి నమ్మినటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ ఆర్ఎస్ఎస్ నిర్మించగలిగింది. సో అందుకే హెడ్గేవార్జీ కావచ్చు, డాక్టర్జీ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన గురు గోల్వర్కర్జీ కావచ్చు, వాళ్ళిద్దరి ఫొటోస్ మాత్రమే ఉంటాయి. ఇంకా మిగతా ఏ సర్సంఘచాలక్ ఫోటో కూడా ఉండదు. అండ్ వాళ్ళిద్దరిది కూడా ఎందుకు అంటే ఈవెన్ గురూజీ కూడా తనకు సంబంధించిన ఆ స్మృతి కేంద్రాన్ని దాన్ని పెద్దగా ప్రచారం చేయకూడదు అని చెప్పినట్టు. తర్వాత చాలా చర్చల తర్వాత డాక్టర్జీ ఫౌండర్ కాబట్టి, ఎక్కువ కాలం పరిపాలించిన వ్యక్తి గురూజీ కాబట్టి వాళ్ళిద్దరి సిగ్నిఫికెన్స్ ఉండాల్సిందే అనే ఉద్దేశంతో మాత్రమే ఆ తర్వాత అందరూ దానికి ఆ రెండు ఫోటోలు మాత్రమే, ఆ ఇద్దరు వ్యక్తుల ఫొటోస్ మాత్రమే పెడుతూ వచ్చారు. మిగతా ఏ సర్సంఘచాలక్ ఫోటో కూడా ఈరోజు ఎక్కడ మీటింగ్స్ జరిగినా ఏది జరిగినా అని పెట్టరు. అంటే వ్యక్తి కంటే వ్యవస్థ ఇంపార్టెంట్ అనేది ఒక ఫిలాసఫీ. బట్ యాజ్ మన పురాణ ఇతిహాసాల నుంచి చూసినా కూడా వ్యక్తి అనేది ఈవెన్ మన రాజుల కాలంలో చూసిన, అంతకు ముందు సంవత్సరాల్లో చూసిన, ఈవెన్ యతీశ్వరులు మునులు వీళ్ళ కాలంలో చూసినా కూడా వ్యక్తులు గేమ్ చేంజర్స్గా ఉన్నారు. మేము ప్రపంచవ్యాప్తంగా చూసినా కూడా గేమ్ చేంజర్స్ ఉంటారు వ్యక్తులే. ఓ విన్స్టన్ చర్చిల్ ఒక ప్రపంచ గతిని మార్చగలిగిన ఒక శక్తి కలిగిన వ్యక్తి, ఒక అబ్రహం లింకన్, ఒక అట్లా ఉంటారు. ఈవెన్ మహాత్మా గాంధీ ఫర్ దట్ మ్యాటర్, ప్రపంచంలో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొంతమంది వ్యక్తులు, అది పాజిటివో నెగటివో కానీ వ్యక్తుల కేంద్రంగానే ఈ నేచర్ నడుస్తూ వచ్చింది చాలా సందర్భాల్లో. బట్ వ్యక్తి కన్నా వ్యవస్థ ఇంపార్టెంట్ అనే ఒక ఉదాత్తమైన స్వభావం, ఉదాత్తమైన గుణం ఉండడం అనేది చాలా అవసరం. లేకపోతే ఏమవుతుందంటే వ్యవస్థ కంటే వ్యక్తి ఎక్కువైపోయినప్పుడు వ్యవస్థ కుప్పగూలే ప్రమాదం కూడా ఉంటుంది, వ్యక్తి ఏదైనా తప్పు చేశాడంటే. సో ఈ రెండిటికి మధ్య ఆ లైన్ని అర్థం చేసుకొని వెళ్లాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది అని నా అభిప్రాయం. ఇంతకు ముందు ఈ 10 ఏళ్లలో అది లేకపోవచ్చు, బట్ ఇప్పుడు మాత్రం ఆ సందర్భం వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.